तेरे सुपने लगे ओढ़ हाय और रब खैर करे అబ్బా తో నీటు 2024లో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే Ind always cuts the DNA molecule at a particular point that is called recognized sequence, and it consists of how many? 8 pairs, 6 pairs, 4 pairs, 10 pairs. అంటే ఇందులో రకాలు ఉంటాయి అన్నమాట. ఇంకోలో కూడా అడిగారు ఒక క్వశ్చన్, ఇది వేరే ఎగ్జామ్స్లో అడిగాడు. రిస్ట్రిక్షన్ ఆఫ్ ఎండోన్యూక్లియస్ Ind always cuts the DNA at a particular point by recognizing the specific sequence of ఇందులో 6 బేస్ పేర్, 4 బేస్ పేర్, 7 బేస్ పేర్, 5 బేస్ పేర్. ముందు ఏంటంటే దీని గురించి తెలుసుకున్న తర్వాత ఆన్సర్ వస్తుంది. సో ఇందులో ఏంటంటే మాలిక్యులర్ సీజర్స్ అంటారు. దీన్ని ఎక్కడైతే కట్ చేస్తారో దాన్ని మాలిక్యులర్ సీజర్స్ అంటారు. సీజర్లా కట్ చేస్తుంది డిఎన్ఏ. ఆ పాలిగ్రాన్ సిండ్రోమ్ సీక్వెన్స్ ఏంటంటే డిఎన్ఏ మాలిక్యూల్ అనమాట. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు Ind 3 ఉంది, Ind 2 కూడా ఉంటుంది. అయితే ఇందులో Ind 3 అనేది ఫస్ట్ రికగ్నైజ్ చేశారు. H అనేది హిమోఫిలస్, ఇన్ అనేది ఇన్ఫ్లుయెంజా, డి అనేది ఆర్డి, అండ్ ఇదేమో థర్డ్ ఆర్డర్ అనమాట. డి అనేది దాని ఆర్డి కోడ్ అనమాట. ఇది థర్డ్ అనేది థర్డ్ ఆర్డర్ ఆఫ్ ద ఐసి. ఈ రిస్ట్రిక్షన్ ఏంటంటే 3 రకాలు ఉంటాయి, టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఇట్ కట్స్ ద 7 బేస్ పేర్ అవే ఫ్రమ్ ద రికగ్నైజేషన్ సీక్వెన్స్. అంటే ఎక్కడైతే కట్ చేస్తుందో అక్కడ నుండి 1000 బేస్ పేర్స్ దగ్గర కట్ చేస్తుంది. ఇదేమో 4 నుండి 8 బేస్ పేర్స్ని, దాన్నే పాలిడ్రోమ్ ఎంజీ సీక్వెన్స్ అంటారు. తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే 20. టైప్ 2 ఏంటంటే ఇప్పుడు సీక్వెన్సీ, దీన్ని హోమో డైమర్స్ అంటారు. ఓకే, ఇక్కడ ఏంటంటే 1, 2, 3, 4, 5, 6 ఇలా ఈ 6 దగ్గర కట్ చేస్తుంది అనమాట. సెకండ్ అనేది ఎప్పుడు కానీ 6 బేస్ పేర్ దగ్గర కట్ చేస్తుంది. దీనికి ఇది హోమో డైమర్ అంటారు. అంటే ఇది ఏంటంటే ఇది రిటర్న్ ఇట్లా రివర్స్ చేయాలన్నమాట. రివర్స్ చేస్తే ఇలా వస్తుంది. జీకి సి, ఇలా జీకి సి, ఏకు టీ. ఆర్ఎన్ఏ అయితేనే యూ ఉంటుంది ఇక్కడ, అలా రివర్స్ వస్తుంది అనమాట. ఏటీ అండ్ సి. ఇది జీ కాదు, సిఏ. ఇది రాంగ్ పడ్డది, ఇది కాదు, ఇది రాంగ్. సి, ఇది జీ. అలా ఇలా బేస్ పేర్స్ కూడా ఉంటాయి అనమాట. 1, 2, 3, 4, 5, 6 అంటే 3 ప్రైమ్ 5 ప్రైమ్ దగ్గర ఇలా కట్ చేస్తుంది అనమాట. 6 బేస్ పేర్స్ని ఇలా కట్ చేస్తుంది అనమాట. ఇది సైట్ అనమాట, రికగ్నైజేషన్ సీక్వెన్స్ అనమాట. ఇది ఇలా కట్ చేస్తుంది అనమాట. కొన్ని ఏంటంటే మిడిల్లో కట్ చేస్తాయి, అది టైప్ 2 ఎక్కువగా మిడిల్లో కట్ చేస్తుంది. కొన్ని ఏమో ఇది ఎండోన్యూక్లియస్ కాబట్టి లోపలే కట్ చేస్తుంది. అంటే ఈ 5 ప్రైము 3 ప్రైము లెఫ్ట్ రైట్ రెండు మధ్యలో కట్ చేస్తుంది. దాన్ని ఎండోన్యూక్లియస్ అంటారు. ఎగ్జోన్యూక్లియస్ కూడా ఉంటాయి. ఫస్ట్ టైప్ ఏంటంటే ఎగ్జోన్యూక్లియస్, ఇట్లా బయటికి కట్ చేస్తుంటుంది. ఎండోన్యూక్లియస్ అయితే మధ్యలోనే కట్ చేస్తుంది. బ్లంట్ ఎండ్ను కట్ చేసే వాటిని ఎగ్జోన్యూక్లియస్ అంటారు. లోపల కట్ చేస్తే ఎండోన్యూక్లియస్ అంటారు. ఈ ఎండోన్యూక్లియస్ ఏం చేస్తుందంటే రెండు ఫంక్షన్లు చేస్తుంది. ఒకటేమో యాడింగ్ ఆఫ్ ద మిథైల్ గ్రూపు, రెండు ఏంటంటే సెకండ్ది డిఎన్ఏను కట్ చేస్తుంది, కటింగ్ ఆఫ్ ద డిఎన్ఏ. ఏంటంటే డిఎన్ఏ, కటింగ్ ఆఫ్ డిఎన్ఏ, అలా రెండు అనమాట. అడిక్షన్ ఆఫ్ ద మిథైల్ గ్రూపు ఒకటి, అండ్ డిఎన్ఏ. అందుకే సెకండ్ టైప్ ఎండోన్యూక్లియస్ ఇది. ఈ Ind 2 అనేది ఏంటంటే ఫస్ట్ దీన్ని రికగ్నైజ్ చేశారు ముందే. Ind 2ని ఫస్ట్ రికగ్నైజ్ చేశారు. అది హెచ్ అంటే హిమోఫిలస్, ఐ అంటే ఇన్ఫ్లుయెంజా, డి అంటే ఆర్డర్, సెకండ్ అనేది దాన్ని టైప్ అనమాట, సిరీస్ టైప్ అనమాట. ఇది ఫస్ట్ రికగ్నైజ్ చేశారు దీన్ని, తర్వాత బయటకు వచ్చింది. కానీ ముందు దీన్ని రికగ్నైజ్ చేశారు అసలు. యాక్చువల్గా ఎండోన్యూక్లియస్లో ఫస్ట్ రికగ్నైజ్ చేశారు, కానీ Ind 3 అనేదే ముందు వచ్చింది. మిగతావి కూడా ముందే వచ్చాయి, దీనికంటే ముందే మిగతావి అన్నీ వచ్చాయి. ఇక్కడ ఆన్సర్ వచ్చేందంటే 6 బేస్ పేర్స్. ఆన్సర్ ఏంటంటే 6 బేస్ పేర్, బి అనేది ఆన్సర్.